హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గ్యాజెట్స్ గురించి మాట్లాడుకుంటే వీటిలో ఆల్మోస్ట్ అన్ని హైటెక్ గ్యాజెట్సే. అంతేకాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మిస్ అవ్వకూడదు అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాజెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఫ్లైనోవా ప్రో. గైస్, ఇదే ఫ్లైనోవా ప్రో. ప్రతి గ్యాజెట్ అప్గ్రేడ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే స్పిన్నర్స్ కూడా న్యూ టెక్నాలజీతో వచ్చాయి. ఫ్లైనోవా ప్రో కూడా ఒక అడ్వాన్స్ బూమెరింగ్ స్పిన్నర్. దీంతో మీరైతే చాలా ట్రిక్స్ను ఎంజాయ్ చేయవచ్చు. ఇదైతే మనకు రౌండ్గా ఉంటుంది. దీంట్లో ఉన్న హైలైట్స్ దీన్ని ఇంకా ఐ క్యాచీగా చేస్తున్నాయి. ఇది గాల్లో ఫ్లై అయినప్పుడు దీంట్లో డిఫరెంట్ కలర్లో మరియు ప్యాటర్న్లో లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఇది ఒక చిన్న ఫన్ గ్యాజెట్. దీన్ని మీరు ఇండోర్ మరియు అవుట్డోర్లో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. దీన్ని అయితే ఎక్కువ అవుట్డోర్లో యూజ్ చేయడం చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి దానివల్ల మీరు ఇంకా ఫ్రీగా ఫ్లై చేయవచ్చు. ఇది గాల్లో వర్టికల్ మరియు హారిజంటల్లో ఏ డైరెక్షన్లో అయినా ఎగురుతుంది. ఒకవేళ మీరు దీన్ని వర్టికల్గా ఎగరవేస్తే అప్పుడు ఇదైతే చాలా హైట్ వరకు వెళ్తుంది. ఇది ఎగిరేటప్పుడు చాలా స్మూత్గా ఎగురుతుంది. అవుట్డోర్ ఫన్ కోసం అయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 2, స్పేరో మినీ సాకర్. ఫ్రెండ్స్, సాకర్ గేమ్ని గ్రౌండ్లో ఆడుతారు, లేక ఏదైనా పీసీలో మరియు స్మార్ట్ ఫోన్లో ఆడుతారు. కానీ స్పేరో మినీ సాకర్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ గేమ్లో మీకు రియల్ ప్లేయర్స్ ఉండరు, ఈవెన్ వర్చువల్ ప్లేయర్స్ కూడా ఉండరు. కానీ ఈ ఫుట్బాల్ని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ ఫింగర్ జాయ్స్టిక్తో కంట్రోల్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఒక యాప్ ఎనేబుల్ రోబోటిక్ బాల్. కేవలం జాయ్స్టిక్తోనే కాకుండా ఈ బాల్ని కంట్రోల్ చేయడానికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అందుకే మీరు దీంట్లో ఎంతసేపు ఆడినా కూడా ఇదైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీనికోసం అయితే ఒక చిన్న సాకర్ స్టేడియంని మీరు తయారు చేయాలి. మీరు ఆ గ్రౌండ్లో ఈ గేమ్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ బాల్ కంట్రోల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు దీని యాప్తో దీని జాయ్స్టిక్ని యూజ్ చేయగానే కొంచెం కూడా డిలే లేకుండా ఈ రోబోటిక్ సాకర్ బాల్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. దీనివల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక సాకర్ ఫ్యాన్ అయితే అవుట్డోర్లో కాకుండా ఇండోర్లోనే ఈ గేమ్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. నెంబర్ 3, జీము రోబోట్ ఫైర్ బోట్ కిట్. దీన్నైతే మీరు ఒక రోబోటిక్ డ్రాగన్ అని కూడా అనవచ్చు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, అలాగే మీకు కూడా తెలిసే ఉంటుంది. కోడింగ్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ మరియు ట్రెండ్లో కూడా ఉంది. జీము రోబోట్ ఫైర్ బోట్ కిట్తో మీరు ఒక డ్రాగన్ రోబోట్ని సొంతంగా అసెంబుల్ చేయవచ్చు. ఈ రోబోట్ని ఆపరేటింగ్ చేయడానికి మీరు దీని యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మీరు దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే దీని మౌత్లో ఉన్న ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో మీరు దాని కలర్స్ కంట్రోల్ కూడా చేయవచ్చు. దీంట్లో మీకు బేసిక్ లెవెల్ నుండి కోడింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మీరు దీన్ని ఇంకా బెటర్గా యూజ్ చేయవచ్చు. ఇదైతే కిడ్స్ కోసం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లోనైతే వాళ్ళు చాలా క్రియేటివిటీ మరియు ఇంట్రెస్టింగ్ వేలో బేసిక్ కోడింగ్ని నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కిడ్స్ కోసం ఏదైనా గిఫ్ట్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ ఫైర్ బోట్ కిట్ అయితే ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, ఐబో. గైస్, పెట్స్ గురించి మాట్లాడితే పెట్స్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. నాకైతే పెట్స్లో డాగ్ అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది ఆ ఎఫెక్షన్ని అర్థం చేసుకోలేరు. పెట్స్ని పెంచుకోవడానికి ఒప్పుకోరు. బ్యాడ్గా చేస్తుంది అని, కేరింగ్ ఎక్కువగా పెట్టాలి అని రీజన్ చెప్తూ ఉంటారు. ఈ విషయాలు నిజం కూడా. ఎందుకంటే స్టార్టింగ్లో అయితే మనం చాలా కేరింగ్ చేస్తాము, కానీ కొన్ని రోజుల తర్వాత మనకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. వాటిని కేర్ చేయడం కూడా తక్కువ చేస్తాము. కానీ నా ఆప్షన్ ఇదొక్కటే కాదు. ఇలాంటి వారి అందరి కోసం రోబోటిక్ పెట్స్ కూడా ఉన్నాయి. కానీ రియల్ పెట్స్ని ఏదైనా కారణంతో పెంచలేకపోతే మీరు ఈ ఐబో పేరుతో ఉన్న ఈ రోబోటిక్ పెట్ని ట్రై చేయవచ్చు. దీంట్లో మనకు అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే దీనికి మీరు స్నానం చేపియాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఫుడ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇది సేమ్ ఒక రియల్ పప్పీ లాగా రియాక్ట్ అవుతుంది. ఏదైనా సౌండ్ వింటే రియల్ పప్పీస్ ఎలా చెవులు నిక్కపొడుస్తాయో దీని రియాక్షన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మీరు పిలవగానే ఇది మీ దగ్గరికి వస్తుంది, మీకు హ్యాండ్ ఇస్తుంది, అలాగే మీతో ఆడుతుంది. ఇదైతే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. దీని ఫీచర్స్తో ఇదైతే రియల్ పెట్ లాగా అనిపిస్తుంది. నాకు తెలుసు రియల్ పెట్స్ అయితే చాలా డిఫరెంట్ అని, కానీ మీరు ఏదైనా రీజన్ వల్ల రియల్ పెట్స్ని పెంచకపోతే ఈ రోబోటిక్ పెట్ ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 5, పెప్పర్ రోబోట్. ఫ్రెండ్స్, ఇది ఒక రోబోట్. ఇది మీ ఫేస్ మరియు మీ ఎమోషన్స్ కూడా గుర్తిస్తుంది. ఇది ఒక ఇంటరాక్టివ్ రోబోట్. దీంట్లో మీకు వింతైన సోషల్ స్కిల్స్ చూడడానికి ఉంటాయి. ఈ రోబోట్ అందరికీ 2 వేలో కమ్యూనికేషన్ అవుతుంది. ఒకటి దీని టచ్ స్క్రీన్తో, ఇంకొకటి కన్వర్జేషన్తో. ఎందుకంటే దీంట్లో ఎబిలిటీ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఎక్కువగా ఎన్వైర్న్మెంట్తో పర్ఫెక్ట్గా కలుస్తుంది. అలాగే దీన్ని బిజినెస్లో కూడా చాలా బాగా యూజ్ చేయవచ్చు. దీన్ని ఏదైనా రెస్టారెంట్లో వెల్కమ్ కోసం పెడితే చాలా యూజ్ అవుతుంది. చాలా వేస్లో దీన్ని యూజ్ చేయవచ్చు. దీని మూమెంట్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా యూజ్ చేస్తే దీనికి ఇంట్రడక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే పెప్పర్ దానికి అదే చాలా పనులు చేస్తుంది.
అంతేకాకుండా ఇది దానికి అదే నావిగేషన్ కూడా చేసుకుంటుంది. దీని గురించి ఇంకొక మంచి విషయం ఏమిటంటే మీరు దీంట్లో మీ అవసరాలను బట్టి దీనికి ఎక్స్ట్రా స్కిల్స్ని యాడ్ చేయవచ్చు. ఈ రోబోట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్